నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత గారి క్యాంప్ కార్యాలయం వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డూడు బస్వన్నల విన్యాసాలు, భోగి మంటలతో సంబరాలు జరిపారు. సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో క్రాంతి నింపాలని జాగృతి నాయకులు ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్ రోడ్డు నంబర్ 3లో సంక్రాంతి భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొని ఆనందంగా గడిపారు. బిక్కనూరు సిద్ధిరామేశ్వర ఆలయంలో ఈ నెల 14న ఆదివారం సాయంత్రం 6 గంటలకు సిద్ధిరామేశ్వర ఆలయ ఆవరణలో జరిగే సిద్ధిరామేశ్వర దేవస్థానం వద్ద ఓం నమో శివాయ భరతనాట్య కార్యక్రమంకు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. బిక్కనూరు సిద్ధిరామేశ్వర ఆలయం వద్ద భరతనాట్యం ఏర్పాటు పనులను పరిశీలించారు. మకర జ్యోతి దర్శనం జనవరి 10న సాయంత్రం 6:45 కనిపించనుందని గురుస్వామి నాగేష్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది జనవరి 14న మకర జ్యోతి దర్శనం శబరిమల ఆలయం విడుదల చేసిన తేదీల ప్రకారంగా జనవరి 15న సాయంత్రం 6:45 అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. అయోధ్యలో ఈ నెల 22న రామాలయ ప్రారంభోత్సవానికి నిజామాబాద్ కు చెందిన 2 యువకులు సైకిల్ యాత్రగా బయలుదేరారు. రఘునాథ్ సిద్ధుల, నరేష్ గౌడ్ రామ్ మందిర్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. 1200 కిలోమీటర్లు పైగా ప్రయాణించాల్సి ఉంటుందని, సుమారు 12 నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. సంక్రాంతి పండగకు ముగ్గుల సందడి కనిపిస్తుంది. ఇంట్లో స్థలం లేకపోయినా ఎక్కడో ఓ చోట మగవలు ముగ్గు వేస్తుంటారు. కానీ ముగ్గు అలంకరణకే కాదు, దాని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. విశ్వంలోని శక్తులు భూమాతను కొల్చేందుకు ముగ్గులేస్తారు. ముగ్గులో బియ్యం పిండి కలిపి వేస్తే చీమలు పక్షులకు ఆహారమై పుణ్యం దక్కుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటించనున్నారు.